हाई फ्रेंड्स प्रेजेंट మనము వెంకట్ బజాజ్ అని చెప్పి కరీంనగర్లో ఉన్న బజాజ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ టైం అంటే ఈ వీడియో నుంచి మనం బజాజ్ వీడియోస్ అని కూడా ఈ షోరూమ్ లో అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఎవరికైనా మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే మీరు అప్రోచ్ కావచ్చు. ఇది కరీంనగర్ లో జగిత్యాలకు వెళ్లే రూట్ లో అయితే ఉంటుందన్నమాట ఈ షోరూమ్ వచ్చేసి. సో ఇక్కడికైతే మీరు వచ్చి అప్రోచ్ కావచ్చు. సో మన ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ప్రమోషన్ అయితే కాదు, ఎందుకంటే నేను జస్ట్ ఇక్కడికి వచ్చి వీడియో చేస్తాను, అంటే ఓన్లీ స్పెసిఫికేషన్స్ వీడియో అయితే నేను చేస్తాను అనమాట. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు ఇది. అంటే ఇక్కడ వీడియో చేస్తున్నా కాబట్టి షోరూమ్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే. ప్రమోషన్ అయితే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదనమాట. వెంకట్ బజాజ్ అని చెప్పి మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు బజాజ్ షోరూమ్. సో ఇది కరీంనగర్లో ఉన్న సెకండ్ షోరూమ్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది కూడా పెద్ద షోరూమ్. మనకి ఇక్కడ కూడా అన్ని వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి మనం వెహికల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా పల్సర్ లో 150 20s గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే కొత్తగా వచ్చిన మోడల్ అనమాట, అంటే బ్లూటూత్ వేరియంట్ అనమాట. సో ఇది కాకుండా నాన్ బ్లూటూత్ వేరియంట్ కూడా ఇంకో మోడల్ అయితే ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ బ్లూటూత్ వేరియంట్ లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా టాల్ వైజర్ ఉండి ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ తో వస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ఈ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట, అంటే రెండు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ మోడల్ అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో సస్పెన్షన్స్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉండే ఫ్రంట్ లో ఉండే సస్పెన్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో రిమ్స్ కి ఇలా రిమ్ స్ట్రిప్స్ ఉంటాయి, అంటే ఈ మోడల్ కలర్ వేరియంట్ బట్టి ఏ కలర్ వెహికల్ కి ఆ కలర్ లో ఉండే రిమ్ స్ట్రిప్స్ అయితే చూడొచ్చు. సో ఇలాంటి రిమ్ స్ట్రిప్స్ అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ 150 అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. కొత్తగా ఈ న్యూ మోడల్లో బ్లూటూత్ మోడల్లో ఈ స్టిక్కర్ అయితే చూసుకోవచ్చు. ఓల్డ్ మోడల్లో అంటే వితౌట్ బ్లూటూత్ వేరియంట్ లో ఈ స్టిక్కరింగ్ అయితే రాదు. సో ఇది న్యూ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అంటే మనము ఈ వెహికల్ ని మన మొబైల్ తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని మనకి SMS కాలర్స్ కానీ లేదంటే GPS నావిగేషన్ లాంటి ఫీచర్స్ యాక్సెస్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇలా వైజర్ కి లెఫ్ట్ సైడ్ లో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు
ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి న్యూ మోడల్లో ఈ ఇంటిగ్రేటెడ్ హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ గా ఇలాంటి స్విచ్చర్ అయితే లేదు. సో ఇప్పుడు ఈ సింగిల్ బటన్నే ఇంటిగ్రేటెడ్ గా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే దీన్ని హై బీమ్ లో బీమ్ గా యూజ్ చేయొచ్చు, అదేవిధంగా పాసింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ కి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉంటుంది. అంటే మనం ఎక్కువసేపు వెహికల్ ఇంజన్ ని ఆన్ లో ఉంచకుండా సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ ఇంకెక్కడ టెంపరీగా స్టాప్ చేసినప్పుడు సో ఇంజన్ ని ఆఫ్ చేయడానికి ఇలా ఇంజన్ కిల్ స్విచ్ అనే బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే మనం ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ అయితే యూజ్ చేస్తారు. అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ అయితే దీనిలో యూజ్ చేస్తారు. నార్మల్ పెట్రోల్ కూడా వాడొచ్చు, కానీ E20 పెట్రోల్ వాడడం వల్ల మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో స్ప్లిట్ సీట్ ఉంటుంది. అంటే రైడర్ కి అండ్ పిలియన్స్ కి ఇండివిజువల్ 2 సీట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో చాలా స్టైలిష్ గా ఉండే ఈ స్ప్లిట్ గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి స్టైలిష్ గ్రాబ్ రేల్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేల్ వచ్చేసి ఫ్రంట్ తో కంపేర్ చేసినప్పుడు వైట్ టైర్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఇంజన్ కి ప్రొటెక్షన్ గా ఈ కౌల్స్ అయితే ఉంటాయి. సో ఈ కౌల్స్ పైన గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ అయితే ఈ ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి చైన్ డ్రైవ్ అని పిలుస్తారు. సో దీంట్లో ఏంటంటే సీల్డ్ చైన్ ఫీచర్ ఉంటుంది. అంటే ఈ సీల్డ్ చైన్ ఫీచర్ ద్వారా ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ చైన్ మాత్రం బయటకు అయితే విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో ఉన్న డిస్క్ బ్రేక్ వచ్చేసి ABS అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఎంత స్పీడ్ గా వెళ్ళినప్పటికీ ఏంటంటే వెహికల్ స్కిడ్ అవ్వకుండా ఇది ABS అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన పల్సర్ 150 టిన్ డిస్క్ వచ్చేసి మనకు డిజైన్ పరంగా చూసుకుంటే ఇలా ఉంటుంది. సో దీని వైజర్ వచ్చేసి టాల్ వైజర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వైజర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో వైజర్ పైన మనకు 2 సైడ్స్ లో ఇలాంటి స్టిక్కరింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి టెక్స్చర్ డిజైన్ లో ఉండే ఈ స్టిక్కరింగ్ అయితే గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఉంటుంది. ఇది 2 సైడ్స్ లో ఉంటుంది. చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సో కింద చూసుకుంటే ఈ వైజర్ కింద ఇక్కడ వచ్చేసి మెయిన్ ఈ బజాజ్ లోగో అయితే కనిపిస్తుంది. సో దీని కింద చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ తో అయితే ఇస్తారనమాట. సో దీనికి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తోనే వస్తాయి. సో ఇలాంటి లుక్ అయితే ఫ్రంట్ నుండి ఉంటుంది అనమాట. సో మనం కొంచెం సైడ్ నుండి చూసుకున్నప్పుడు దీని కౌల్స్ అనేవి ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి కిందికి ఎక్స్టెండ్ అయినట్టుగా అయితే కనిపిస్తాయి. సో దీనిపైన ఈ న్యూ స్టిక్కరింగ్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో ప్రీవియస్ ఉన్న మోడల్ కి ఈ మోడల్ కి ఈ స్టిక్కరింగ్ డిఫరెన్స్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది వరకు ఇక్కడ 150 అని లేకుండేది. కొత్తగా ఏంటంటే ఇది 150cc వెహికల్ కాబట్టి ఇక్కడ 150 అనే స్టిక్కరింగ్ అయితే మనకు ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే ఈ పల్సర్ అని చెప్పి దీని మోడల్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో కింద వచ్చేసి దీని ఈ మోడల్ నేమ్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీనిపైన కూడా ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అనేది చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో ఇలా అయితే ఈ స్టిక్కరింగ్ అంతా చూసుకోవచ్చు. ఇంజన్ చూసుకుంటే ఇది 150cc ఇంజన్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే హెవీగా కనిపిస్తుంది. కింద చూసుకుంటే ఈ ఇంజన్ కింద వచ్చేసి ఇలాంటి ఇంజన్ గార్డ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కౌల్స్ లాగా అయితే మనకి ఈ డిజైన్ లో కనిపిస్తాయి. సో మన ఫ్యూయల్ ట్యాంక్ పైన ఎలాంటి డిజైన్ ఇచ్చారో సో సేమ్ గ్రాఫిక్ డిజైన్ వచ్చేసి ఈ గార్డ్స్ పైన కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా ఫ్రంట్ లో చూసుకుంటే ఈ వీల్స్ పైన ఈ స్టిక్కరింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఈ మడ్గడ్ పైన చూసుకున్నప్పటికీ మనకి టెక్స్చర్ డిజైన్ లో ఉండే గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకా మనం ఫ్యూయల్ ట్యాంక్ నుండి బ్యాక్ చూసుకుంటే ఈ సీట్ డిజైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే స్ప్లిట్ సీట్ అనమాట. రైడర్ కి అండ్ పిలియన్స్ కి ఇండివిజువల్ సీట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఈ రైడర్ సీట్ కి కింది నుంచి అయితే ఈ కౌల్ పైన 150 అని చెప్పి దీని నేమ్ లోగో అయితే కనిపిస్తుంది. సో దీనిపైన కూడా సేమ్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇలా మనకి ఈ స్టిక్కరింగ్ అంతా ఈ రైడర్ సీట్ నుండి పిలియన్ సీట్ వరకు ఎక్స్టెండ్ అయినట్టయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా సైడ్ నుండి చూసినప్పుడు ఈ వెహికల్ బాడీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఈ ఎగ్జాస్ట్ చూసుకుంటే లాంగర్ ఎగ్జాస్ట్ ఉంటుంది. సో ఈ ఎగ్జాస్ట్ పైన ఏంటంటే ఈ మఫ్లర్ కవర్ అనేది గ్రే కలర్ లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి మఫ్లర్ కవర్ డిజైన్ చూడొచ్చు. ఇది చూడడానికి చాలా స్టైలిష్ లుక్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా మనం ఈ సీట్ చూసుకుంటే రైడర్స్ కి అండ్ పిలియన్స్ కి ఇండివిజువల్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది 20s కాబట్టి డ్యువల్ సీట్స్ అయితే ఉంటాయి. సో పిలియన్ సీట్ ని రిమూవ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే గ్రాబ్రేల్ అనేది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. సో ఇలాంటి గ్రాబ్రేల్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు మనకి ఈ డిజైన్ లో ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రిప్ మోడల్ లో ఉండే LED లైట్స్ తో ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ చూసుకున్నప్పుడు ఏంటంటే 2 సైడ్స్ లో అంటే టెయిల్ ల్యాంప్ కి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ అయితే మన బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది.
సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నప్పుడు దీనిలో డ్రైవ్ సిస్టమ్ చూసుకుంటే ఇది వచ్చేసి చైన్ డ్రైవ్ అయితే ఇస్తారు. సో చైన్ అనేది సీల్డ్ చైన్ ఫీచర్ తో ఉంటుంది, బయటికి విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి చైన్ సిస్టమ్ అయితే చూడొచ్చు. సో ఈ సీల్డ్ చైన్ ఫీచర్ ఉన్న ఈ చైన్స్ ఏంటంటే డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే లైఫ్ ఎక్కువ ఇస్తాయి అనమాట. సో ఇలాంటి చైన్ సిస్టమ్ చూడొచ్చు. దీనిపైన చూసుకుంటే ఈ చైన్ కి పైన ఈ చిన్న ఈ గాడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు మనకి డిజైన్ అయితే అంటే వెహికల్ లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇంకా చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కి మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫ్రంట్ లో చూసుకుంటే ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ హై బీమ్ లో బీమ్ స్విచర్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ సింగిల్ బటనే మనం హై బీమ్ కి లో బీమ్ కి అదే విధంగా పాసింగ్ స్విచ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా కింద చూసుకుంటే ఇది వచ్చేసి మోడ్స్ బటన్ అనమాట. అంటే బ్లూటూత్ ద్వారా వెహికల్ ని మనం మొబైల్ కి కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ బటన్ అయితే పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ వేయడానికి అయితే పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇలాంటి బటన్స్ అనేది లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కి అయితే ఉంటాయి. సో రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఇది ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్, లేదంటే ఇంజన్ కిల్ స్విచ్ అని పిలుస్తారు. సో ఇలాంటి బటన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం క్రౌడ్ లో కానీ ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ వెహికల్ ని టెంపరీగా స్టాప్ చేసి మళ్ళీ మూవ్మెంట్ లోకి రావడానికి, అంటే స్టాప్ అండ్ స్టార్ట్ చేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో వెహికల్ ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో స్టార్ట్ చేయడానికి బటన్ అయితే పనిచేస్తుంది. సో దీని ద్వారా వెహికల్ ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో చూసుకుంటే రైట్ సైడ్ లో కిక్ రాడ్ ఉండదు. సో ట్విన్ డిస్క్ మోడ్ లో కిక్ రాడ్ రాదు, ఓన్లీ సింగిల్ మెథడే ఉంటుంది. ఈ సెల్ఫ్ స్టార్ట్ మెథడే ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారా మాత్రమే వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇది వచ్చేసి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. హ్యాండిల్ బార్ అనేది మనకి ఇలా కనిపిస్తే దీనికి ఈ హ్యాండిల్ బార్ ఈ హ్యాండిల్స్ అనేవి క్లిప్ మోడల్ లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే ఇలా క్లిప్ మోడల్లో ఇటు ఒక బార్ షేప్ లో ఇటు ఒక బార్ షేప్ లో ఉండే ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ డిజైన్ ఉంటుంది. సో దీంట్లో ఉండే సింగిల్ సీట్ మోడల్ కి అండ్ ఈ స్ప్లిట్ సీట్ మోడల్ కి అంటే ట్విన్ డిస్క్ మోడల్ కి దీంట్లో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది, హ్యాండిల్ బార్ డిఫరెన్స్. సో దీనిలో మెయిన్ ఇగ్నిషన్ చూసుకుంటే ఇక్కడైతే కనిపిస్తుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి ఈ పుష్ చేసి వెహికల్ ఆన్ ఆఫ్ చేసే విధంగా లాక్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్స్ ఉంటాయి. సో దీన్ని వెహికల్ ఆన్ చేసినప్పుడు మనకు డిస్ప్లే అనేది ప్రీవియస్ తో కంపేర్ చేసినప్పుడు ఈ డిస్ప్లే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో చూసుకుంటే ఇది ఆర్పిఎం చూపిస్తుంది, ఇది వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ చూపిస్తుంది, అంటే స్పీడోమీటర్ చూపిస్తుంది. సో దీనిలో కింద చూసుకుంటే ఈ ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, పైన క్లాక్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ట్రిప్స్ ఉంటాయి, ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నట్టుగా మనకి ఇక్కడైతే ఈ బ్లూటూత్ సింబల్ అయితే ఎనబుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ట్రిప్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇలా చాలా ఇండికేటర్స్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే దీనిలో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, ఇక్కడ చూసుకుంటే ఏబిఎస్ ఇంజన్ మాల్ ఫంక్షన్స్ ఇండికేటర్స్ కూడా ఈ డిస్ప్లే అయితే కనిపిస్తాయి అనమాట. సో దీనిలో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో దీంట్లో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇలా ఈ వైజర్ కి ఈ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది అనమాట. దీని ద్వారా మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే మనకు ఇచ్చారు దీంట్లో. ఫ్రెండ్స్ ఇంకొంచెం మనం ఈ కిందకు చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఈ డిజైన్ లో కనిపిస్తుంది. సో పైన ఉండి వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ఈ లుక్ లో ఉంటుంది. సో దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు ఈ సింబల్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఫ్యూయల్ ట్యాంక్ పైన. సో దీంట్లో చూసుకుంటే ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ లిడ్ ఉంటుంది, అంటే ఈజీగా మనం ఓపెన్ క్లోజ్ చేసే విధంగా ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది అనమాట. సో దీని ఫ్యూయల్ చూసుకుంటే ఇది E20 ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫ్యూయల్ వల్ల యూజ్ ఏంటంటే E20 ఫ్యూయల్ వల్ల యూజ్ ఏంటంటే మనకు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది, ప్రైస్ కూడా కొంచెం తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే E20 పెట్రోల్ అయితే ఉంటాయి అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తారనమాట. అంటే దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే దీనిలో 15 లీటర్స్ ఫ్యూయల్ అయితే నింపాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటి కెపాసిటీ అంటే హై కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంజన్ గురించి చూసుకుంటే దీనిలో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి 150 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే ఇస్తారనమాట. సో దీంట్లో ఇది 4 స్ట్రోక్ ఇంజన్, 2 వాల్వ్ ఇంజన్, అదేవిధంగా ట్విన్ స్పార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది BS6 OBD2 కాంపాటబుల్ ఇంజన్ అనమాట. సో ఇది బజాజ్ GTSI ఈ ఇంజన్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో ఎగ్జాక్ట్ ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే 149.5 cc కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే 150 cc కెపాసిటీ అయితే అనుకోవచ్చు. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 8500 RPM వద్ద ఇది 10.3 కిలోవాట్ పవర్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది, లేదంటే 14 PS పవర్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో టార్క్ చూసుకుంటే 6500 RPM వద్ద 13.25 Nm టార్క్ కూడా ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ సైజ్ అయితే ఇస్తారనమాట. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే ఇది 90/90 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. వీల్ చూసుకుంటే అలాయ్ వీల్ డిజైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో రిమ్స్ పైన రిమ్ స్ట్రిప్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలాంటి డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఈ ఫ్రంట్ వీల్ లో ఉండే ఈ సైజ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో ఉన్న టైర్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 120/80 సైజ్ లో టైర్ ఉంటుంది. అంటే ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు
ఈ టైర్ సైజ్ అనేది అంటే రేర్ లో ఉండే టైర్ సైజ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది వైడర్ టైర్ అనమాట. సో ఇలా వైడ్ టైర్ ఇస్తారు. ఇది 150/80 సైజ్ లో ఉండే టైర్ అనమాట. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది. సో ఇలా అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ఈ రేర్ లో టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ లో 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇలా ఉంటాయి. ఎలాంటి రోడ్ కండిషన్ లో అయినా మంచి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఈ సస్పెన్షన్స్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే రేర్ లో ఉన్న సస్పెన్షన్ ని ట్విన్ షాక్ అబ్జర్వ్స్ అని పిలుస్తారనమాట. సో ఇలా ఈ గ్యాస్ చార్జ్ అబ్జర్వ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి బ్లాక్ కలర్ లో ఉండే సస్పెన్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇవి 2 సస్పెన్షన్స్ 2 సైడ్స్ లో ఉంటాయన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. 2 సస్పెన్షన్స్ అయితే 2 సైడ్స్ లో ఈ ట్విన్ షాక్ అబ్జర్వ్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట రేర్ లో వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో బ్రేక్స్ గురించి చూసుకుంటే ఇది ట్విన్ డిస్క్ మోడల్ అనమాట. అంటే ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది. అదే విధంగా రేర్ లో కూడా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఇలా 2 డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అదే విధంగా ఈ సీట్ కూడా డ్యూయల్ సీట్ అయితే ఉంటుంది అనమాట. అంటే 2 సీట్స్ అయితే ఉంటాయి. అదే విధంగా 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీన్ని ట్విన్ డిస్క్ మోడల్ అంటారు. సో దీంట్లో ఈ ఫ్రంట్ లో ఉన్న డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది 280 mm డయామీటర్ లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. రేర్ లో ఉన్న డిస్క్ కంపేర్ చేసినప్పుడు ఈ డిస్క్ బ్రేక్ అనేది చాలా పెద్ద సైజ్ లో ఉంటుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ సైజ్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇస్తారు. అంటే ఫ్రంట్ తో పాటు రేర్ లో కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. రేర్ లో ఉన్న డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 230 mm డయామీటర్ లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ సైజ్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి అంటే ఫ్రంట్ నుండి ఇలా బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే ఇది వచ్చేసి 2035 mm లెంత్ అయితే ఉంటుంది. అంటే చూడడానికి కొంచెం హెవీ లెంత్ ఉంటుంది, కొంచెం చూడడానికి లాంగ్ గా ఉంటుంది అనమాట. సో ఈ లెంత్ చూసుకుంటే 2035 mm లెంత్ అయితే ఈ వెహికల్ లెంత్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ అయితే మెజర్ చేస్తారనమాట. అంటే న్యూ వెహికల్ కాబట్టి మిర్రర్స్ అయితే లేవు, కానీ మిర్రర్స్ వరకు అయితే హైట్ మెజర్ చేస్తారు. దీని హైట్ చూసుకుంటే ఇది 1115 mm హైట్ అయితే ఇస్తారనమాట. సో ఈ వెహికల్ హైట్ వచ్చేసి 1115 mm ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 750 mm విడ్త్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. దీనిలో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట. అంటే కొంచెం తక్కువ హైట్ ఉన్న వాళ్ళకు కూడా లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా దీనికి సీట్ హైట్ ఉంటుంది. అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే మరీ హెవీ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండదు. అలా అని చెప్పి మనకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ప్రాబ్లం అయితే ఉండదు. అంటే సిటీ రైడింగ్ కోసం కంఫర్ట్ గా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఈ స్పీడ్ బ్రేకర్స్ టచ్ కాకుండా హైట్ గానే ఉంటుంది. సో ఇలాంటి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 1345 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. సో ఇలాంటి వీల్ బేస్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే వితౌట్ ఫ్యూయల్ వచ్చేసి ఇది 150 kgs ఉంటుంది. సో ఇలాంటి ఈ వెయిట్ అయితే ఇస్తారన్నమాట దీంట్లో. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో 12 volts 8 ampere సపోర్ట్ చేసే VRLA బ్యాటరీ ఉంటుంది. అంటే లిక్విడ్స్ పోయాల్సిన అవసరం లేకుండా బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫ్రంట్ లో హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారు. ఇది ఆల్వేస్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ అయితే కలిగి ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. హెడ్ ల్యాంప్ కూడా బల్బ్ తో హాలోజన్ బల్బ్ తో వస్తుంది. రేర్ లో టైల్ ల్యాంప్ చూసుకుంటే ఇది LED తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్ తో వస్తాయి. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే దీనిలో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ కొత్తగా వచ్చిన పల్సర్ 150 బ్లూటూత్ వర్షన్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేను వీడియో వచ్చేసి వెంకట్ బజాజ్ అని చెప్పి కరీంనగర్ లో ఉన్న షోరూమ్ లో అయితే వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,16,000 చేంజ్ అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,40,000 చేంజ్ అయితే ఉంటుంది. సో ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కోసం షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అయితే అప్రోచ్ కావచ్చు అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది 150cc కెపాసిటీ గల ఇంజన్ ఇచ్చినప్పటికీ దీని మైలేజ్ 50 kmpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. సో E20 ఫ్యూయల్ యూజ్ చేసినప్పుడు మనకి ఇంకొక 5 kilometers వరకు ఎక్కువ మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ న్యూ మోడల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.